నమస్కారం. వేదధర్మం ఛానల్కి స్వాగతం. ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే పాటించవలసిన నియమాలు ఏమిటి? ప్రధాన ద్వారం. ఇంటి ప్రధాన ద్వారం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇంటి ప్రధాన ద్వారం గుండానే లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ ప్రదేశంలో చెత్త, విరిగిపోయిన వస్తువులు, పాత చెప్పులు, పనికిరాని వస్తువులు లేకుండా చూసుకోవాలి. వంటగది. ఇంట్లో వంటగది సరైన వాస్తు దిశలో ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా వంటగది ఎప్పుడూ ఆగ్నేయం వైపు ఉంటే చాలా మంచిది. అది వీలు కాకపోతే నైరుతిని ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు. ఈశాన్యం లేదా వాయువ్యంలో ఉంటే మాత్రం సమస్యలు వస్తాయి. ఏనుగు బొమ్మ. వాస్తు ప్రకారం ఇంట్లో ఏనుగు బొమ్మ పెడితే చాలా మంచిదని చెబుతారు. అందుకే ప్రధాన ద్వారం దగ్గర, బెడ్రూమ్లో లేదా స్టడీ రూమ్లో ఏనుగు బొమ్మ ఉండేలా చూసుకోండి. బాత్రూమ్. బాత్రూమ్ ఇంటి మెట్ల కింద అస్సలు ఉండకూడదు. అలాగే బాత్రూమ్ ఎప్పుడూ కూడా ఈశాన్యం లేదా నైరుతిలో ఉండకుండా చూసుకోండి. బెడ్రూమ్ వాస్తు ప్రకారం ఉండేలా చూసుకోండి. అలాగే మీ బెడ్ ఎదురుగా అద్దం అస్సలు ఉండకూడదు. దీంతో పాటు బెడ్రూమ్లో టీవీ, ఫ్రిడ్జ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంచకూడదు. మనీ ప్లాంట్. ఇంట్లో మనీ ప్లాంట్ వలన ఆర్థిక ఎదుగుదల బాగుంటుంది, అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. అందుకే ఇంట్లో గ్రీన్ బాటిల్లో మనీ ప్లాంట్ని పెంచండి. అద్దం. ఇంట్లో అద్దం ఎప్పుడూ కూడా ఉత్తర దిశ గోడకు ఉండేలా చూసుకోండి. ఇది మీకు సంపద, అదృష్టాన్ని తీసుకొస్తుంది. అలాగే సుఖ సంతోషాలు పెరుగుతాయి. పాత వస్తువులు. ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా ఇంట్లో విరిగిపోయినవి, పాతబడిపోయినవి, చెత్త చెదారం లేకుండా చూసుకోవాలి. వీటి వలన నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, ఆర్థిక సమస్యలు వస్తాయి. లీకేజ్. ఇంట్లో వాటర్ లీకేజ్ లేకుండా చూసుకోండి. ఇది మీ సంపదను ఆవిరి చేస్తుందని నమ్ముతారు. అందుకే ఏవైనా రిపేర్లుంటే వెంటనే చేయించుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.